హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. ముందుగా మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఇది సండే వ్లాగ్ అనమాట. మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. బయట అయితే చక్కగా ముగ్గది పెట్టేశాను. ఈరోజు అంటే సండే కదా, ఆ రోజు అమావాస్య, ఆదివారం పడింది కదా, ఎందుకో ఇవాళ స్పెషల్గా పూజ చేసుకోవాలనిపించింది అనమాట. నాకైతే ఎంత ప్రశాంతంగా అనిపించిందో. చక్కగా పాయసం చేశాను, లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడదామని. ఎందుకో మంచిగా అలంకరించుకొని ప్రశాంతంగా పూజ చేసుకుందాం ఇవాళ అని అనిపించింది. సో ఆవు నెత్తితో దీపం పెట్టి చక్కగా ఇవాళైతే పాయసం నైవేద్యం పెట్టి బయట ముగ్గది పెట్టేసుకొని పసుపు కుంకుమతో అలంకరించి పూలతో అలంకరించుకొని చక్కగా పూజ అయితే ఎంత చక్కగా చేసుకున్నాను తెలుసా అండి. నాకు ఎంత అందంగా అనిపించిందో. చక్కగా పువ్వులవి దండగుచ్చాను అనమాట. దండగుచ్చేసి చక్కగా అలంకరించుకున్నాను. ఎంత ప్రశాంతంగా అనిపించిందో. వీడియో అయితే మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీ చిన్న సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. చూసారా మా దేవుడిని ఎంత అందంగా అలంకరించానో. మీ అందరికీ నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చేసుకోండి. అంటే ఎందుకో ఇవాళ ఇలా అలంకరించుకొని పూజ చేసుకోవాలని అనిపించింది. సో నిండుగా పువ్వులతో అలంకరించేసరికల్లా దేవుడికి దిష్టి పెట్టేస్తున్నానేమో అన్న అనిపించింది అనమాట. అంత అందంగా అలంకరించుకున్నానండి దేవుణ్ణి. చాలా అందంగా అనిపించింది. సడన్గా అనుకోకుండా మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా ఈవినింగ్ వెళ్ళామన్నమాట. ఇంకోటి ఏంటంటే మా పొట్టిది కూడా అక్కడే ఉంది, మా హ్యాపీ. చాలా హ్యాపీగా అనిపించింది. అది అక్కడ ఉన్నట్టు నాకు తెలియదు అనమాట. వెళ్ళాం మమ్మీ డాడీ దగ్గరికి. వెళ్ళేసరికల్లా అక్కడ పొట్టక్క ఉందనమాట. దానికి మీ అందరికీ ఫ్రెండ్షిప్ డే చెప్పింది, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని. మమ్మీ డాడీ కూడా వచ్చారుగా చూడండి. అంటే మమ్మీ డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము చిన్న పని ఉండి. వెళ్ళేసరికల్లా అక్కడ మా హ్యాపీ, మా చెల్లి అందరూ ఉన్నారనమాట. మీ అందరికీ హాయ్ చెప్తున్నారు వాళ్ళు. మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తుంది మా హ్యాపీ. ఆ తర్వాత ఏమో యాజ్ యూజువల్గా కుకింగ్ స్టార్ట్ చేసేసానండి. ఇదేంటంటే ఇది రసం చేశానండి. ఎంత బాగా వచ్చింది తెలుసా అండి. చాలా సింపుల్, చాలా టేస్టీ, చాలా హెల్దీ కూడా. ముందుగా ధనియాలు వేసుకోవాలండి. ఒక బాండీ తీసుకొని ఆయిల్ వేసుకొని ధనియాలు కొంచెం, జీలకర్ర కొంచెం ఎండుమిర్చి, కొంచెం మెంతులు, కొంచెం కరివేపాకు. ఆ తర్వాత ఏమో అవి వేగిపోయిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోండి. నేను కొంచెం మిరియాలు కూడా వేసాను అనమాట ఫ్లేవర్ కోసం. ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనం అది మిక్సీ చేసుకొని పేస్ట్ లాగా పక్కన పెట్టుకోవాలండి. దానికంటే ముందు కొంచెం కందిపప్పు కూడా ఉడికించుకోవాలి. తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అంటే తాలింపు దినుసులు వేసుకోవాలి. చాలా టేస్టీగా వచ్చిందండి. ఎంత బాగుంది తెలుసండి రసం మాత్రం. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే కన్నా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ట్రై చేశాను. అంటే ఎక్కడో చూశాను, అది ఇంప్లిమెంట్ చేశాను అనమాట. ఆ తర్వాత చూసారా, పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేగాక టమాటాలు కూడా వేసేసుకున్నాను చిన్నగా కట్ చేసేసుకొని. ఈ టమాటా కొంచెం మెత్తబడాలన్నమాట. మెత్తబడుతున్నప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసి కొంచెం వాటర్ వేసి బాగా ఈ టమాటా అనేది మనకి కనిపించకూడదు అనమాట. అలా మెత్తగా అయిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. ముందుగా కందిపప్పు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏమో చింతపండు కూడా కొంచెం కడిగేసి వాటర్ వేసి సోక్ చేసుకొని ఉంచుకోవాలండి. ఆ తర్వాత పసుపు వేసేసాను కదా, ఇప్పుడు కొంచెం వాటర్ వేసి టమాటా మెత్తబడేంత వరకు ఉడికించేసిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి దీంట్లోని. ఇవాళైతే కొంచెం క్రిస్టల్ సాల్టే వేసాను అనమాట. నార్మల్ ప్లెయిన్ సాల్ట్ అనేది అయిపోయిందనేసి. ఆ తర్వాత ఏంటంటే కొంచెం వాటర్ వేసాను చూసారా, అది మెత్తబడాలన్నమాట. టమాటా అనేది మనకి రసంలో ఎక్కడ కనిపించకూడదు, అంత మెత్తగా అయిపోవాలన్నమాట. అందుకే మంచిగా ఉడికిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి ఆల్రెడీ వాటర్లోని, అది వేసేసుకుంటామండి. వేసేసుకుంటే ఎంత టేస్టీగా వచ్చింది తెలుసండి రసం మాత్రం. ఎక్సలెంట్గా వచ్చింది. అంటే చూశాను ఎలా వస్తుందో ఏంటో, ఒకసారి ట్రై చేద్దాం కదండి. ట్రై చేసేసరికల్లా చాలా ఎక్సలెంట్గా వచ్చింది రసం. ఆ తర్వాత ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదండి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మెంతులు వేసిన డ్రై రోస్ట్ అంటే ఆయిల్లో వేసి రోస్ట్ చేసి మిక్సీ చేసాం కదా, ఆ పేస్ట్ వేసిన తర్వాత చింతపండు రసం వేసేసాను. తర్వాత కందిపప్పు కూడా ఉడికించాను కదా, కందిపప్పు కూడా అది వేసేసుకొని బాగా మరిగిపోయిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి. దాంతోపాటు నేను ఇది పొడుగు చిక్కుడు ఉంటుంది కదండి, దాన్ని ఉడికించి కర్రీ చేస్తున్నాను అనమాట. అంటే ఫ్రైలా అనమాట. రసంకి ఏదో కాంబినేషన్ ఉండాలి కదా. ముందుగా ఆయిల్ వేసుకున్నాను బాండీలోని. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈలోపు ముందుగా మనం ఈ పొడుగు చిక్కుడు అనేది ఉడికించుకోవాలండి వాటర్లోని.
మంచిగా ఉడికించేసుకున్న తర్వాత ఈ తాలింపు వేగిపోయిన తర్వాత ఉడికించిన చిక్కుడు వాటర్ అంతా వంపేసిన తర్వాత ఇవి వేసేసుకొని దాంట్లోని మనం నువ్వులు ఉంటాయి కదండి, నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసి ఎండుమిర్చి వేసి మిక్సీ చేసుకోవాలండి పౌడరు. చాలా బాగుంటుందండి కర్రీ, సింపుల్. దాంట్లో కొంచెం డ్రై కొబ్బరి పొడి వేసాను అనమాట. ఈ నువ్వుల గుండ తర్వాత ఈ కొబ్బరి పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్ వచ్చాయండి వీళ్ళ లంచ్ రెసిపీస్ అయితే మాత్రం. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. లైక్ చేయడం మర్చిపోకండి. కమెంట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తారనుకోండి, నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.